మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి స్పీడ్ బ్రేకర్లు మాత్రం చూసుకొని డ్రైవ్ చేయండి. ఇప్పుడే ఒక ఇద్దరు బైకర్స్ని చూసాం కదా, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అట్లా సపోర్ట్ చేసుకుంటూ గ్యాంగ్స్గా వస్తే మాత్రం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ ఆఫ్ ఫన్. నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరి యొక్క సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడికి వెళ్తున్నామో అర్థమైంది కదా, వికారాబాద్ అనంతగిరి హిల్స్కి. అండ్ దిస్ ఈజ్ పూజ్య శేఖర్. వెల్కమ్ టు మై ఛానల్, మై వెర్షన్. ఫ్రెండ్స్ చూసారా ఏ రేంజ్లో ఉందో అసలు బంతిపూల తోట. ఎప్పుడైనా వచ్చారా ఇలాంటి తోటకి? మనకి వికారాబాద్ పోయే రూట్లో చాలా తోటలు అయితే ఇలా ఉన్నాయి. ఒకసారి రండి చూడండి. ఇక్కడ ఒక 2 వెరైటీస్ ఆఫ్ బంతిపూలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఎల్లో అండ్ ఆరెంజ్ బంతిపూలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వీళ్ళందరూ కిందన కవరింగ్ చేసుకొని ఈ బంతిపూలకి మాత్రం సపరేట్గా ఇచ్చేస్తారనమాట. అన్ని వైపుల నుంచి మట్టి బయటికి వెళ్ళకుండా, ఆ సారం బయటికి వెళ్ళకుండా చాలా బాగా అయితే ఇచ్చేస్తున్నారు. చాలా పెద్ద తోట ఉంది. అప్రాక్సిమేట్లీ 1.5 acre వరకు తోట ఉంది. ఇక్కడ చూసుకుంటే అక్కడ వరకు కనిపిస్తుంది కదా, యూజ్ ఉంది అసలు తోట అయితే. వెరీ గుడ్, వెరీ నైస్. చూడడానికి చాలా 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 బాగుంది. ఈరోజు రియల్లీ షో అనమాట. ఒకసారి మీరు వస్తే ఫిదా అయిపోవాలి ఇలాంటి తోటలకి. అందుకే నా మాట వినండి, అప్పుడప్పుడు రండి రూరల్ ఏరియాస్కి, ఎంజాయ్ చేయండి. మనకి ఎక్కడైతే గుడిమల్కాపూర్ మనకి ఎక్కడ తోటల్లో ఉంటాయో, మనకి ఎక్కడైతే షాప్స్లో అమ్ముతారో, ఇలాంటి మెయిన్ తోటల నుంచి తీసుకెళ్ళి అమ్ముతారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఆ పూలు ఎంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి. ఆల్రెడీ పూలు అయితే తెంపుతున్నారు, చూసుకోవచ్చు. ద కలర్స్ వైబ్రెంట్ ఉన్నాయి అసలు. ఇవి చూడడానికి మనం అసలు ఎక్స్ప్లోర్ చేయడానికి రావాలి. వస్తే కానీ మనకు తెలీదు మన రూరల్ ఏరియాస్లో ఏం జరుగుతుంది, ఎలా పండిస్తున్నారు ఏంటి. కనీసం ఒక మంత్లో ఒక్క డే అయినా తీసుకొని బయటికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఒక్కసారి వ్యూ మొత్తం చూడండి, ఏ రేంజ్లో ఉందో మీకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఏ నార్మల్. డబ్బుల కోసం, జీతం కోసం బతుకుతారు. రండి, బయటికి రండి, ఎంజాయ్ చేయండి, నేచర్ని చూడండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ లోపలున్న ఆ యంగ్, ఆ యూత్ బయటికి తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయగలిగితే జీవితం అంతా చాలా 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 హాయిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో 2 kilometers చూపిస్తుంది అనంతగిరి హిల్స్కి. ఓకే, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. బైక్లో అయితే మనకి ఇక్కడికి 80 kilometers వరకు వస్తుంది హైదరాబాద్ నుంచి. మీరు ఆన్ అండ్ యావరేజ్ బడ్జెట్ ట్రిప్లో మీరు ఒక కార్లో ఒక 4-5 వచ్చారనుకోండి, ఇట్ వాజ్ అరౌండ్ ఒక 2000 rupees అవుతుంది. ఫుడ్, పెట్రోల్ అన్నీ కలుపుకొని మనిషికో 300, 400, 500 వరకు పడుతుందేమో. వర్త్. 500 ఇచ్చి ఏసీలో కూర్చొని ఆ సినిమా చూసే కంటే ఇలాంటి దగ్గరికి వచ్చి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసి, మంచి ఆక్సిజన్ పీల్చుకొని, మంచి మంచి వ్యూస్ చూసి, ఈ వ్యూస్ అనేవి ఏవైతే మనం మంచిగా నేచర్ని చూడగలుగుతామో అవి మన మైండ్లో ఒక హిప్నోటిస్ లాగా పనిచేస్తాయి. ఎలా అంటే మైండ్లో ఉన్న స్ట్రెస్ని, మనకి ఏదైతే డిప్రెషన్ కానీ అట్లన్నీ ఉంటాయో అవన్నీ ఇవి దూరం చేస్తాయి అన్నమాట. అన్న రూట్ చెప్పా. ఒకవేళ ఒక నైట్ స్టే చేద్దాం అనుకునే వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. దట్టు శీతాకాలంలో చాలా అందంగా కనిపిస్తాయి. పొద్దున్న వస్తే ఇదంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏవైతే రోడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రోడ్స్ మనకి క్లియర్గా కనిపించవు కూడా.
చాలా మంది బైకర్స్ మనకైతే కనిపిస్తారు ఈ రోడ్లో. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడే ఇద్దరు వెళ్ళారు. వ్యూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ రోడ్ అసలు ఇది. అన్ని ఘాట్స్ రోడ్ లాగా కాకుండా ఇక్కడ చుట్టూ చెట్ల మధ్యన రోడ్డు ఉంటుంది. చెట్లు రెండు వైపులు నీడ కప్పేసి ఉంటాయి, దాని మీద నుంచి రోడ్డు ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది, వాళ్ళ ట్రైనీస్ అనుకుంటా, గవర్నమెంట్ కాలేజ్ కమ్ హాస్పిటల్, వీళ్ళందరూ ట్రైనీస్ అనుకుంటా వెళ్ళారు ఇప్పుడు. ఇట్ వాజ్ ఏ మెడికల్ కాలేజ్, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అందులో కూడా. నాకు తెలిసి ఇక్కడ వెటర్నరీ కూడా ఉన్నట్టు ఉంది. నైస్. ఇక్కడ మనకి ఫేమస్ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఎదురుగా మీరు చూసుకున్నట్లయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది ఉంది ఇక్కడ. అది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట ఈ సీజన్లో మరీను. ఇటేనా వ్యూ పాయింట్? ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు చూపిస్తాను పదండి. అసలు వ్యూ పాయింట్ ఏమైనా ఉంటుందా? ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దది ఉందో, చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా. డోనార్ పేరు అనేది ఇక్కడ రాశారు. ఈ పద్మనాభ స్వామి గుడి దగ్గర అయితే మనకి ఇక్కడ కిచెన్స్, ఈ ఫొటోస్, దేవుడి ఫొటోస్, టాటూస్, చిన్న ఏదైతే షాపింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నట్టుంది, మీరు చూసుకోవచ్చు. ఇదంతా పద్మనాభ స్వామి గుడి. అయితే పాటలు అవి వేస్తున్నారు. క్లీనింగ్ షాపింగ్ అంటారు దీన్ని మ్యాక్సిమం. ఇలాంటి షాపింగ్ అనేది ఇక్కడ ఉంది. మనకు చూసుకోవచ్చు, ఒక అన్న పకోడీలు అయితే వేస్తున్నారు, కడియాలు. ఈ దగ్గరలో ఇంకో 2-3 గుళ్ళు అయితే ఉన్నాయి. చూసుకున్నారు కదా, ఇటు సైడ్ చాలా కన్స్ట్రక్షన్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇదంతా నేను మెడికల్ కాలేజ్ అనుకుంటున్నాను. అవుతున్నాయి మొత్తం చుట్టూ అడవి. ఇక్కడంతా దవ్వేసి ఉన్నారు. ఇంకా ఇందాకే ఒక హెచ్చరిక చదివాను, ఇక్కడ చిరుత పుల్లు అవి తిరుగుతున్నాయి అని చెప్పేసి. చూద్దాం, మనకేమైనా పులు కనిపిస్తుందేమో. కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ పరిగెట్టకుండా మీకు చూపిస్తాను. కింద పెట్టి యాంగిల్ అలాగా. చెట్లు అయితే మొత్తం చెట్లు పైకెత్తాలి. నువ్వు సగం కొమ్మలు కనబడుతుంది, బాగోదు. ఇటు కాదు, దిస్ ఇస్ నాట్ ద వ్యూ పాయింట్. వాళ్ళు తాగుతుర్రా ముందుకు పెట్టుకోండి, బయట నుంచి పెట్టుకోండి. బయట నుంచి పెట్టే దీనికి పెట్టే వచ్చి స్టార్ట్ చేయి. అలాగే దీనికి గుద్దేస్తారా? నువ్వైనా చూడరా కనీసం. ఒరే నువ్వైనా కనీసం బయట చేస్తాను. నువ్వు డైవర్ట్ అయిపోతున్నావు. నేను చేస్తున్నాను వీడియో అంటే నాకు నచ్చినట్టు నువ్వు చేస్తావు. నువ్వు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు, అన్నీ పడతాయి. జస్ట్ మిస్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఎత్తేద్దును. బయట పడ్డాము. స్విఫ్ట్ కూడా ఫీల్ అవుతుంటాడు. ఈ కార్ వేసుకొని ఎక్కడికి వచ్చి వీళ్ళు వంటలు చేసుకుంటారు.
అదిగో అక్కడ ఉంది వ్యూ పాయింట్, అదే అనుకుంటా. ఎస్ అదే. ఓ కార్లు అప్పుడు ఇక్కడ వరకు వచ్చేవి కాదు, ఇప్పుడు ఇక్కడ వరకు వస్తున్నాయి. ఒకసారి ఆఫీస్ చూడండి ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా మనం ట్రెక్కింగ్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావచ్చు. మీకు ఈ ప్లేస్ అంతా ఎలా ఉందో చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్లేస్. వేసుకోవచ్చు కావాలనుకుంటే. చూద్దాం పదండి ఎలా ఉంది వ్యూ పాయింట్. వెళ్దాం వెళ్దాం, చూద్దాం చూద్దాం, తిరుగుదాం తిరుగుదాం, వెళ్దాం వెళ్దాం. మంచి మంచి ప్లేస్లు, మంచి మంచి అద్భుతమైన నేచర్ వ్యూస్ చూడడం వల్ల మనకి ఎంతో 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 ఆనందం కలుగుతుంది. ఆనందంతో పాటు మనకి చాలా రకమైన ఆరోగ్యకరమైన లాభాలు కూడా చాలా ఎన్నో 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 ఉన్నాయి. మీకు చెప్తూ చెప్తూ వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. చూసండి ఫ్రెండ్స్, ఇది వ్యూ పాయింట్ కి యాక్చువల్ రూట్. చూస్తున్నారు కదా ప్లేస్. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇది మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక బోర్డు పెట్టారు, నో ఆల్కహాల్, నో స్మోకింగ్, నో లిటరింగ్, నో కుకింగ్, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నీడ్స్ పర్మిషన్, ఏ వైలేట్ పనిషబుల్ అండర్ FCA అని చెప్పేసి ఉంది. నేనైతే పర్మిషన్ తీసుకొని వచ్చాను. మీరు కూడా ఎవరైనా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ పర్మిషన్ తీసుకోండి, ఎందుకంటే ఇది వికారాబాద్ జోన్ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వస్తుంది కాబట్టి. ఫ్రెండ్స్, సజెషన్ మేరకు నేను చెప్పాల్సింది ఇలా చెప్తున్నాను, వినండి ఓకేనా. మనం అనంతగిరి హిల్స్కి వచ్చాం, వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ బడ్జెట్ అది నాకు తెలీదు. ఈజ్ హ్యాపెనింగ్ బ్రదర్స్, లెట్స్ గో లెట్స్ గో. వో వో, చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్. మన కుక్క కూడా ధ్యానంలో చేస్తుంది. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో కుక్కలు కూడా ధ్యానం చేస్తున్నాయి, చూసుకోవచ్చు. హాయ్ చింటూ బ్రో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ చింటూ బ్రో? హౌ ఆర్ యూ? ద చింటూ బ్రోస్, 3 చింటూ బ్రోస్ ఆర్ హియర్. ఇట్ వాస్ వాగింగ్ ద టైల్. ఎస్, పదండి మనం వెళ్ళి వ్యూ పాయింట్ చూసాక మళ్ళీ ఉన్నారు కదా, చూసేద్దాం రండి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. చూడండి చూడండి చూడండి, మనం వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇలా ఉంది అంటే ఇంతకు ముందు ఇక్కడ ఏదైనా స్ట్రక్చర్ ఉండేదేమో. ఇప్పుడు స్ట్రక్చర్ అంతా కూలగొట్టేసి పడిపోయింది బేసికల్లీ. దిస్ వాజ్ ద వ్యూ పాయింట్ హియర్. వావ్ వావ్, ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నాయో లేదో ఇక ఆ దూరంలో మీకు ఇంకా ఫాగ్ అనేది కనిపిస్తూనే ఉంది చూడండి. ఎస్, చూస్తున్నారు కదా. ఇక్కడ ట్రెక్కింగ్ కోసం ఇది అనేది రూట్ అనేది ఉంది. ఇక్కడ కిందకి దిగి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుందాం రండి అసలు వ్యూ అంటే ఎలా ఉంటుందో. మనకి ఇక్కడ ఒక వ్యూ దొరికింది, మీకు చూపిస్తాను రండి. లెట్స్ సీ ద అనంతగిరి హిల్స్ వ్యూ. చూసారు కదా ఈ ప్లేస్ ఎట్లుందో. కమ్ ఆన్, ఫాలో మీ. And this is the view. ఇదిగో మనకి ఇంకో చింటూ బ్రో కనిపిస్తుంది కదా. హాయ్ చింటూ బ్రో, హౌ యూ? పాపం జడుచుకుంటూ పాడైపోయింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మొత్తం ఏరియా అంతా పొల్యూట్ చేసి వదిలేశారు.
మీరు అటు చూసుకోవచ్చు. మొత్తం అంతా చెత్త చెదారం వేసేసి మొత్తం అంతా పొల్యూట్ చేసేసి సార్. దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు దయచేసి మీరు ఏవైతే ప్లాస్టిక్ కానీ ఏమైనా యూజ్ చేస్తే ప్రకృతికి హానికరం కాకుండా దయచేసి మీ కార్లలో కానీ మీ బైకుల్లో కానీ పట్టుకెళ్ళి డస్ట్బిన్స్లో వేయండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మున్సిపాలిటీ హూ ఆర్ ద లీడింగ్ హియర్ ఇన్ వికారాబాద్, కైండ్లీ క్లియర్ ఆల్ దోస్. బికాజ్ కొత్తగా వచ్చి చూసే ప్రేక్షకులకు కూడా మళ్ళీ రావాలంటే ఇంట్రెస్ట్ కలిగేటట్టు ఉండాలి, కానీ మరీ ఇంత బాధ పెట్టేటట్టు ఉండకూడదు. చాలా అంటే చాలా ప్లాస్టిక్ ఉంది ఇక్కడ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చెరుకు రసం అయితే అమ్మడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ షాప్స్ ఏం లేవు ఇక్కడ. వ్యూ పాయింట్ దగ్గర మనకి చెరుకు రసం మాత్రమే ఉంది, ఇస్తున్నారు. తీసుకోవచ్చు చెరుకు రసం, మనకి సర్వ్ చేస్తున్నారు చెరుకు రసం. ఎంత బాబాయ్ గ్లాస్ వచ్చేసి మనకి 30 రూపీస్ అంట ఇక్కడ చెరుకు రసం. మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది చెరుకు రసం. కమాన్ చుండి బ్రో, నీకు ఇస్తున్నా. నాకు బిస్కెట్సే కదా, ఇక్కడ ఇస్తా. ఇక్కడ ప్లేట్ ఉంది, ప్లేట్లో ఇస్తున్నాను, తిను. వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇక్కడ ఉండే జంతువులకి ఇక్కడ పెద్దగా తినే హోటల్స్ కానీ ఏమీ లేవు కాబట్టి దయచేసి మీరు కూడా ఏమైనా తినడానికి తెస్తే వాటికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక పూట జంతువులకి అన్నం పెట్టడం కూడా మనకు మంచిదే. నా దగ్గర అయితే ప్రజెంట్ బిస్కెట్స్ ఉండడం వల్ల బిస్కెట్స్ ఇస్తున్నాను. బిస్కెట్స్ అనే కాదు, మీకు ఏది దొరికితే అది, ఏది నచ్చితే అది కొంచెం హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్లాస్టిక్ కవర్స్ మాత్రం దయచేసి ఈ పరిసరాల్లో వేయొద్దు. చూసుకొని ఎక్కడైతే మనకి డస్ట్బిన్స్ ఉంటాయో ఆ డస్ట్బిన్స్లో వేయడానికి ప్రయత్నించండి. Subscribe my version. Very good.